రండి, మాకు కావాల్సిన పనులు చేయండి, మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మాకు గౌరవం, మా కుప్పం ప్రతిష్ట పెరుగుతుందని మీ అందరూ కూడా ఎన్నోసార్లు నాకు చెప్పారు. ఉండి పెట్టుకుని ఉండీలో డబ్బులేసి నామినేషన్కి మీరే ఖర్చు పెట్టిన రోజులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి నాకు. ఎక్కడ దేశంలో ఎక్కడ జరుగుండదు ఇవన్నీ. నేను నామినేషన్కు రాకపోయినా మీరే నామినేషన్ వేశారు. నేను ఎప్పుడు నియోజకవర్గానికి రాకపోయినా మీరే నా కుటుంబ సభ్యులుగా క్యాంపెయిన్ చేశారు, నన్ను గెలిపించారు. అది ఎప్పుడు నేను మర్చిపోలేను. అలాంటి ఒక మంచి వాతావరణం. నేను కూడా రాజకీయాన్ని వ్యాపారం చేయలా, రాజకీయాన్ని సేవాభావంతో పనిచేశా, పవిత్రంగా భావించా. తిరిగి మీరిచ్చిన అధికారం మీకోసం పనిచేశాను తప్ప ఎక్కడ నేను తప్పు చెయ్యలేదు, తప్పు చేయనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఆడబిడ్డలు కోరుతున్నా, యువతను కోరుతున్నా, ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించండి. ఆలోచించడం కాదు, 100 రోజులు నా కోసం పనిచేయండి. నా కోసరం కాదు, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం, మళ్ళీ మనందరి భవిష్యత్తు కోసం, మన ద్వారా ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి, తెలుగు జాతిని కాపాడడానికి ఈ కుప్పం నియోజకవర్గం ప్రధానమైన పాత్ర పోషించబోతుంది. దానికి సిద్ధంగా మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. అందుకే అడుగుతున్నా, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే అతి పెద్ద మెజారిటీ మన నియోజకవర్గంలో రావాలి. అది మీరిచ్చే గౌరవం నాకు. ఆ గౌరవాన్ని తీసుకుని తిరిగి మీకోసం ఏం చేయాలో ఇప్పటి నుంచి నేను ఒక ప్రణాళిక తయారు చేసి అది అమలు చేసి మిమ్మల్ని నెంబర్ 1 సిటిజన్స్ గా భారతదేశంలో తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి సిద్ధంగా మనం కోరుతూ, నేను ఒక లెగసీ కోసం ఆలోచిస్తున్నా, ఒక వారసత్వం కోసం ఆలోచిస్తున్నా. నా వారసత్వం నా కుప్పం ప్రజానీకం తప్ప ఇంకోటి కాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. నా తర్వాత కూడా మీరందరూ చెప్పుకోవాలి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన చేసిన పనుల వల్ల మా జీవితాల్లో వెలుగు వచ్చిందని చెప్పుకుంటే అదే నా జీవితంలో నాకు కావాల్సింది. దానికోసం నేను పనిచేస్తున్నా. తప్పకుండా చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని చెప్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, పిల్లలు మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా. ఈరోజు బ్రహ్మాండంగా ఇది చేస్తున్నారు. రేపు వేరే పార్టీలు ఎవరన్నా ఈ ఊరికి వస్తే ఎవరు సహకరించద్దండి. సహకరించకుండా ఓపెన్ గా చెప్పండి, ఈసారి మేము తెలుగుదేశం పార్టీకి ఓటేస్తా అని ఓపెన్ గా చెప్పే పరిస్థితి రావాలి. వీళ్ళు అనుకుంటున్నారు ఓట్లు తీసేయాలని. ఒక ఆయన ఎక్కడో మంత్రి మన మీద అభిమానం దగ్గర రావడం లేదు, కప్పం కోసం కుప్పానికి వస్తున్నాడు. మొత్తం గ్రనైట్లంతా దారిలో వస్తా ఉంటూ ఊరు వచ్చారు. వాళ్ళు అడుగుతున్నారు, ఇక్కడ గ్రనైట్ ఉంది, ఇక్కడ ఎవరో ఇన్ఛార్జ్ అంట, మొత్తం రాత్రిలోకి కొట్టుకొని పోతున్నాడు, మమ్మల్ని కాపాడండి, ఆ శబ్దాన్ని భరించలేకపోతున్నాను అడిగితే, మీ దారిలో పోతూనే మీరు చూసారు లైట్లేసి కొడుతున్నారు. తిమ్మాపురం అంటే ఏంటి మీ అరాచకం? ఉండాలి, అందుకే వాళ్ళు జైల్లో పోతున్నారు. నువ్వు ఉండాలి కదా, నువ్వు ఉండాలి, అందరూ ప్రజలందరూ ఉండాలా. ఎప్పుడైతే మేము పోరాడతాం, కనీసం మమ్మల్ని జైల్లో పెట్టేస్తున్నారు, కానీ మీరు కూడా ఉంటే తిరుగుబాటు చేస్తే ప్రతి ఒక్కరు భయపడతాడు. ఆ తిరుగుబాటు చేయకుండా నన్నే చేయమంటే చేస్తా కాదమ్మా. ఎప్పుడూ లేనిది మీరు ఒకసారి చూస్తే 500 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెట్టారు. ఒక్కొక్కరి పైన 10 కేసులు, 15 కేసులు, 20 కేసులు పెట్టారు. చేయని తప్పుడు కేసులు పెట్టి శ్రీనివాసులు ఎమ్మెల్సీ లాంటి వాడు 1 నెల జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. అందుకే నేను అడుగుతున్నాను మిమ్మల్ని, దీనికి ఒకటే మార్గం, ప్రజా తిరుగుబాటు. ఒక దుర్మార్గుడు, కరుడు గట్టిన నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఇట్నే ఉంటుంది. ప్రజాస్వామ్యం తెలియని వ్యక్తి, సెంటిమెంట్ తెలియని వ్యక్తి, బాబాయ్ గాని, చెల్లిని గాని, తల్లిని గాని ఎవరిని లెక్కన పెట్టుకోనాడు. నువ్వు నేను ఒక లెక్క అని అడుగుతున్నాను మిమ్మల్ని. సైకో ముఖ్యమంత్రి. నేను వస్తా ఉంటున్నారు, మా వాళ్ళ పిల్లలు
సైకో పోవాలి, సైకో పోవాలి. అదే స్లోగన్. ఎందుకంటే నేను ఇంత విడమిర చెప్పానంటే మతి స్థిమితం ఉండే ఏ వ్యక్తి తప్పుడు పనులు చేయడు. రౌడీ రాజ్యం, మతి స్థిమితం లేని వ్యక్తుల పరిపాలన. పిచ్చోడు దగ్గర రాయి ఉంటే ఏమవుతుంది తమ్ముడు? ఏం చేస్తారు? మిమ్మల్ని వేస్తాడు, నా మీదనే వేస్తాడు, లేకపోతే ఆయన కొట్టుకుంటాడు. అదే జరుగుతూ ఉంది రాష్ట్రంలో. అలాంటి మతి స్థిమితం లేని వ్యక్తులు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా.